ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పెదపాడు గ్రామానికి నెలల వ్యవధిలోనే బీటీ రోడ్డును వేయించారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా 5 నెలల క్రితం ఆ గ్రామాన్ని సందర్శించారు. గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రాకపోకలకు కేవలం మట్టి రోడ్డుపై నడవాల్సి వస్తోందని చెప్పడంతో అక్కడికక్కడే బీటీ రోడ్డును మంజూరు చేస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 1,80,00,000 రూపాయల వ్యయంతో 5 నెలల్లో ఆ గ్రామానికి బీటీ రోడ్డు వచ్చింది. పనులు ఎంతవరకు వచ్చాయి అనే విషయాన్ని మధ్యలో పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. రోడ్డు నిర్మాణంతో తమ కష్టాలు తీరాయని గిరిజనులు సంతోషపడడంతో పాటు పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. స్వచ్ఛమైన మనసుతో ఎటువంటి కల్మషం లేకుండా జీవించే గిరిజనులను పవన్ కళ్యాణ్ బాగా ఇష్టపడతారు. తాను డిప్యూటీ సీఎం అయినప్పుడు అటవీ శాఖను, గ్రామీణాభివృద్ధి శాఖను ఏరికోరి తీసుకున్నారు. తన సొంత డబ్బులతో గిరిజనులకు చెప్పులు కొనిపెట్టడం, చలికాలంలో రగ్గులు పంపడం, తన తోట నుంచి ఆర్గానిక్ పండ్లు పంపించడం లాంటివి చేస్తుంటారు. 5 ఏళ్ల కాలంలో ఏ గిరిజన గ్రామం మౌలిక సౌకర్యాల లేమితో ఉండకూడదనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు.